మాఘబహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా పరిగణిస్తాం. పరమేశ్వరుడు లింగాకృతిని పొందినటువంటి ఈ మహాపర్వదిన విశిష్టతని, అంతరార్థాన్ని పరిశీలిద్దాం. మనస్సును పరమేశ్వరుడిపై మళ్లించడమే సమస్త సాధనల పరమ లక్ష్యం. వీటిలో ఉపవాసం, జాగరణ, పూజ వంటివి సాధనాలుగా ఉపకరిస్తాయి. పలు సాధనాల ద్వారా ఇంద్రియాలు, మనస్సును నిగ్రహించడానికి భక్తులు దైవానుగ్రహానికి పాత్రులు కాగలరని చెప్పేటువంటి పండగ మహాశివరాత్రి. ఓసారి బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపి లోకాల్లో శాంతిని నెలకొల్పడానికి శివుడు వారి మధ్య అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆశ్చర్యపోయినటువంటి బ్రహ్మ విష్ణువులకు దాని ఆది అంతాలు అంతుచిక్కలేదు. మార్గబహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి శివుడు సాకారుడై ఆ అగ్నిస్తంభం నుంచి మహాలింగోద్భవమూర్తిగా అవతరించాడు. బ్రహ్మ విష్ణువులు శివునికి నమస్కరించి పూజించారు. అందుకు సంతసించినటువంటి శంకరుడు, ఈ రోజు చాలా గొప్పది, పవిత్రమైనది, ఈ తిథి నాకు ప్రియమైనది అని చెప్తాడు. ఇక మీదట ఈ రోజును మహాశివరాత్రిగా వ్యవహరిస్తారని మహేశ్వరుడు ప్రకటించాడని శివపురాణం చెబుతోంది. ఈరోజు శివమూర్తిని, శివలింగాన్ని దర్శించి అభిషేకించి పూజించినటువంటి వారికి ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గ్రహాలన్నీ కూడా ఈశ్వరాధీనం కాబట్టి ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం, మానసిక పూజ గ్రహాల యొక్క అనుకూలతని పెంపొందింపచేస్తుంది.